ఇవాళ చాలా సంతోషం. ఒకవైపు ఆనందము, మరొక వైపు కొంత ఆవేదన కూడా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆవేదన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన సందర్భంగా కేంద్రంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ మాత్రం కూడా న్యాయంగా సంతృప్తికరంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి న్యాయం చేయకుండా అన్యాయం చేశారనే విషయం గుర్తొచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. రాజధాని లేదు, బడ్జెట్లో ఆదాయం తక్కువగా ఉంది, లోటు ఎక్కువగా ఉంది, విద్యాలయాలు లేవు, ఉన్నత విజ్ఞాన సంస్థలు లేవు, అనేక రకాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క ఆవేదన కలిగిస్తూ ఉన్నాయి. మరొక పక్క ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చరిత్ర చెప్తూ ఉంది, నా మనసు కూడా చెప్తూ ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు వారికి ఉన్న తెలివి మరి ఎవరికి కూడా లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చాలా సంతోషిస్తున్నాను. నేను తెలుగు వాడిని కాదు, ప్రపంచంలోనే భారతదేశంలోనే ఏ రంగంలో చూసినా పోటీ పడే వాళ్ళలో తెలుగు వాళ్ళు ముందున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముందున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి 900కి పైగా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి అలాగే తడ వరకు సముద్ర తీరం ఉంది. ఇంకెవరికి కూడా అంత సముద్ర తీరం లేదు. రెండవది తడ నుంచి అలాగే ఇచ్చాపురం వరకు జాతీయ రహదారి ఉంది. అన్ని జిల్లాలకు కలుపుతూ మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అదేవిధంగా ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు రైలు మార్గం ఉంది. మధ్యలో ఏదైనా జిల్లా కానీ కనెక్షన్ లేకపోతే సామర్లకోట నుంచి కాకినాడకు, భీమవరం నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, గుంటూరు నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి అమరావతికి, అలాగే గుంతకల్లుకు, అలాగే అనంతపూర్కు ఎక్కడికి వెళ్ళినా రైల్వే నెట్వర్క్ కూడా అయితే ఉందో ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇండియాలో టాప్ నెంబర్ 1 క్లాస్ కాంట్రాక్టర్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళని చెప్పి మనం గర్వంగా చెప్పవచ్చు. ఇండియాలో హాస్పిటాలిటీ సెక్టర్లో, హోటల్ ఇండస్ట్రీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళని మనందరం కూడా చెప్పవచ్చు. ఇండియాలో విమానాశ్రయాలు నిర్మించి దేశానికి గర్వం తెచ్చే వాళ్ళు ఎవరంటే మన తెలుగు వాళ్ళని చెప్పని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియాలో పవర్ ప్రాజెక్టు పెట్టే వాళ్ళలో ముందున్న వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చెప్పని మీ అందరికీ మనం చూస్తున్నాం. మిత్రులారా, ప్రపంచ దేశాల్లో అమెరికాలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ అక్కడికి వెళ్ళి ఐటీ రంగంలో చూస్తే 10 మంది అక్కడ కానీ ఇండియా వాళ్ళు ఉంటే దాంట్లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావడం మనందరికీ కూడా సంతోషం కలిగించే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే సమర్థుడైన ముఖ్యమంత్రి, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి, గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని, గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ప్రజల యొక్క సహకారంతో అగ్రపదాన నిలుపుతాడని చెప్పిన విశ్వాసం నాకుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో ఏవైతే హామీల కోసం మనం పోరాడి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ రోజు ఆ యొక్క హామీలు పొందామో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే చిత్తశుద్ధి శ్రీ నరేంద్ర మోడీకి ఉంది. ప్రధానమంత్రి యొక్క తరఫున మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి, సమగ్ర వికాసానికి ఏ సహాయం అయితే కేంద్రం నుంచి అందాలనో ఆ సహాయం అంతా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు అందుతుంది. దానికి ఉదాహరణ మీ అందరికీ కూడా తెలుసు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇచ్చిన వాటి గుర్తుపెట్టుకుని పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్న ప్రభుత్వాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగు వాళ్ళం 2 రాష్ట్రాలకు అయిపోయాం. బాధపడాల్సిన అవసరం లే. కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నా. తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. మనమంతా తెలుగువారం, మనమంతా భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అందుకని మిత్రులారా, అందరూ కష్టపడి పనిచేస్తే కేంద్రం యొక్క సహాయం పూర్తిగా మీకు లభిస్తుంది. మంచి నాయకత్వం వచ్చింది మనకి. చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన మంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గం యొక్క మార్గంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులు, అనధికారులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అన్నిటికన్నా ముఖ్యంగా దేశానికి రైస్ బౌల్గా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతలు ఎవరుతుందో రైతులందరూ కూడా వాళ్ళ సహకారం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. అందరి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన ఈ తెలుగుదేశం బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వం విజయ పదాన్ని నడుస్తుంది. ప్రజానరంజకంగా పరిపాలిస్తున్న విశ్వాసం నాకు ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను. గత ఎన్నికల్లో
కులము, ధనము, మతము, విందు, మందు ఇవన్నీ విరివిగా ఎంతో ప్రచారం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆఖరికి తెలివిగా వ్యవహరించి నీతికి, నిజాయితీకి, సిద్ధాంతానికి, కార్యక్రమానికి, ఆదర్శానికి, లక్ష్యానికి, గమ్యానికి కట్టుబడి ఓటేశారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం యొక్క కూటమిని మంచి పార్లమెంటుకి 16 సీట్లకు పైగా పార్లమెంటు గెలిపించారు. అలాగే అసెంబ్లీలో కూడా ఇద్దరికి కలిపి 106 సీట్లకు పైగా అసెంబ్లీ కూడా గెలిపించారు. సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్.